అది. అయితే ఓవరాల్గా మాకేదైతే సౌత్లో ఏదైతే ఈసారి తమిళనాడు నుంచి అంటే ఒక 2 నుంచి 4, 5 వరకు వచ్చేటువంటి తమిళనాడు 0 చూపిస్తుంది మీకు ఇప్పుడు. ఇంకా కేరళలో 2 సీట్లలో కేరళలో సరే మినిమం 1 నుంచి 3 అనుకున్నాయి. అయితే తిరువనంతపురము అయితే మరొకటి లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సౌత్లో కర్ణాటక ఏదైతే ఉందో 20 పైగా స్థానాల్లో 21, 20 ఆ ఫ్లక్చుయేషన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేము 25 వరకు 15 ఉన్నాయి సార్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే. కర్ణాటకలో కూడా 15 లీడ్లో ఉంది. అంచనా ప్రకారం అయితే 20కి తగ్గదు అనేటువంటి అభిప్రాయం ఉన్నది. సరే, ఎగ్జిట్ పోల్ ట్రెండ్స్ చూసినప్పుడు 25 వరకు వస్తాయనేటువంటి ఒక విశ్వాసం పెరిగింది. అయితే ఓవరాల్ గా మాకు ఎక్కువగా నష్టం ఏదైతే ప్రధానంగా మీకు నష్టం అంతా నార్త్ లో ఏదైతే యూపీ సాచురేషన్ పాయింట్ లో గెలిచినటువంటిది 2 సార్లు మరి కంఫర్టబుల్ మెజార్టీకి దోహదపడేటువంటి యూపీ కానీ మరి అదే రకంగా రాజస్థాన్ కానీ లాస్ట్ టైం మాకు 18 సీట్లు ఉన్నటువంటి బెంగాల్ కానీ మరి చూడాలి. ఎందుకంటే బెంగాల్లో దాదాపుగా అట్టే వచ్చేట్టున్నా కానీ ప్రధానంగా యూపీ భారీగా గండి కొడుతున్న పరిస్థితి కనపడుతుంది సార్. దాదాపు మీకంటే ఇప్పుడు ఎస్పీ కాంగ్రెస్ లీడ్ లో ఉన్నాయి. అక్కడ మెజారిటీ స్థానాల్లో బీజేపీ 30-35 స్థానాల్లో మాత్రమే 35 ప్లేస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అది ఏంటంటే అక్కడ ఉన్న ఈక్వేషన్ టఫ్ ఈక్వేషన్. అక్కడ ఆ రేషియో ఏదైతే కొన్ని స్థానాల్లో ఉండేటువంటి రేషియో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఓ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆ రకమైనటువంటి ఫ్లక్చుయేషన్స్ వస్తాను సార్, మళ్ళీ వస్తారు. మన జాతీయ అంశాలు కూడా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలు ఎలా ఉందో కూడా బీజేపీ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. మనతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అలాగే ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. రవికుమార్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. రాజేంద్ర ప్రసాద్ గారు కంగ్రాచులేషన్స్. ఇప్పటికి అంటున్న పరిస్థితి ట్రెండ్స్ ని బట్టి గతంలో మీకు ఏవైతే సీట్లు వచ్చినావో ఆ సీట్లకు కూడా వైసీపీ పరిమితం అవుతుందా లేదన్న పరిస్థితి కనపడుతుంది. 22-23 స్థానాలు 22 కనపడుతున్నాయి నా స్క్రీన్ మీద యాజ్ ఆఫ్ నౌ. అయితే కూటమి అద్భుతంగా పర్ఫామ్ చేసినట్టుగా ఉంది. ముగ్గురి స్ట్రైక్ రేట్ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ స్ట్రైక్ రేట్ కూడా 100% సక్సెస్ అయినట్టుగా కనపడుతోంది. ఏంటి కీలకంగా ఇంత భారీ అపజయాన్ని వైసీపీ మూటగట్టుకోవడానికి? అలాగే తెలుగుదేశం 23 స్థానాల నుంచి అసలు ప్రతిపక్షంగా ఉంటుందా, అసలు ఆ పార్టీని ఉనికిలో ఉండనిస్తారా అన్న చర్చ నుంచి తిరిగి పుంజుకోవటం ఆషామాషి విషయం కాదు. కీలకంగా ఏమేమి అంశాలు పనిచేసి ఉంటాయి అనుకుంటున్నారు? నమస్కారం అండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులు కూడా నమస్కారం. ఇది ఒక గొప్ప ప్రజా విజయం అండి. ప్రజాస్వామ్యంలో గొప్పతనం అదేనండి. ప్రజాస్వామ్యాన్ని నమ్మలేని వ్యక్తులు కానీ, రాజ్యాంగ పరిధిలో పనిచేయాలనే ఆలోచన లేని వ్యక్తులకు కానీ, పాలనలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆది నుంచి ఈ రెండింటి మీద వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళు చేసిందే శాసనం అని. రాజేంద్ర ప్రసాద్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మ్యూట్ లోకి వెళ్ళినట్టు స్పష్టంగా మనకి పడతా ఉంది, చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మనం గమనించినట్లయితే ప్రజా చైతన్య వేదిక పడగొట్టిన పైశాచికత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నటువంటి ఆరోపణలు రుజువు చేయలేనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ మ్యూట్ లోకి వెళ్తుంది మీ వాయిస్. నమోదు చేసినటువంటి పరిస్థితి మనకి గమనించినట్లయితే ఏ రకమైనటువంటి పాలన అందించారు అనే దానికి ఇక్కడ మనం చూడాల్సిన అంశం అండి. అందుకనే ఈ రోజున నేను చెప్పింది ప్రజా విజయం అండి. రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మీ వాయిస్ రిపీటెడ్ గా బ్రేక్ అవుతుంది. పురుషులనే తేడా లేకుండా, స్త్రీ పురుషులనే తేడా లేకుండా, యువకులు విద్యార్థులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల్లో వ్యతిరేకతని చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి ఒక నిశ్శబ్ద విప్లవం అండి. ఈ రోజున మనం గమనించినట్లయితే ఈ కూటమి యొక్క విజయం రకరకాల పోకడ్లు, మిగతా మీకు భారతదేశంలో చూస్తే కూటమి దీంట్లో కొన్ని అపశృతులు జరిగినా కూడా ఇక్కడ ఎందుకు జరగలేదు అంటే
ఇక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయండి. ఎందుకంటే ఈ వర్గం ఓకే వ్యతిరేకించడమే జయంగా పెట్టుకున్నట్టు పల్లెటి గారిని వ్యతిరేకించాలి. ఎందుకంటే ప్రజల్లో ఓకే రాజప్రసాద్ గారు మళ్ళీ వస్తాను. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒకసారి మా టెక్నికల్ టీమ్ ని వెరిఫై చేయమని చెప్తాను. ఇందిర గారు కంగ్రాచులేషన్స్. జాతీయ స్థాయిలో అయితే అద్భుతంగా ఇండియా కూటమి పికప్ అయిన పరిస్థితి కనపడుతుంది. అలాగే తెలంగాణలో కూడా మెజారిటీ స్థానాలు మీరే లీడ్లో ఉన్నట్టుగా, అంటే ఇన్ ద సెన్స్ బీజేపీ మీకు హోరాహోరీ మధ్య పోరాటం నడుస్తుంది, బీఆర్ఎస్ కేవలం ఒక స్థానంలోనే లీడ్లో ఉన్న పరిస్థితి కనపడుతోంది. ఏంటి జాతీయ స్థాయిలో ఊహించని విధంగా నిజంగా కూడా అనేక సర్వేలు 400 పైగా ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పి స్పష్టంగా చెప్పారు. నార్త్ బెల్ట్లో హిందీ హార్ట్ ల్యాండ్లో బీజేపీకి దారుణంగా దెబ్బతగిలిన పరిస్థితి కనపడుతుంది. యూపీ లాంటి రాష్ట్రాల్లో కారణాలు ఏమై ఉండొచ్చు? ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి నమస్కారం. బేసిక్ గా అంటే ఎగ్జిట్ పోల్ ఏదైతే చెప్పినారో ఎగ్జిట్ పోల్ కి ఇవాళ విరుద్ధంగానే మనకి రిజల్ట్స్ వస్తున్నాయని మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇండియా కూటమి ఎన్డీఏకి చాలా గట్టి పోటీ ఇస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. సో ఇంకా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఇంకా మారొచ్చు. సో ఏదైతే మేము గెలుపు దిశగా వెళ్తామని అనుకున్నామో ఆ వైపుకి రావచ్చు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఎందుకంటే